ఒట్టేసి చెప్పు, నువ్వు ఓటు వేసావా లేదంటే మా డబ్బులు మాకు ఇచ్చేయి. ఓట్ల కోసం ఓటర్లకు తాయిలాలు పంచిన అభ్యర్థులు ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలు పెట్టేశారు. నిన్న మొన్నటి వరకు ఓటు వేయండి ప్లీజ్ అంటూ ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరిగిన వాళ్లంతా ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బు మాకు ఇచ్చేయండి అంటూ వాళ్లపై ఒత్తిడి తీసుకొస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చిత్ర విచిత్రాలు కనిపించాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అనేక ప్రలోభాలకు తెరలేపారు. మద్యం, డబ్బు, చీరలతో పాటు అనేక ఇతర తాయిలాలు ఆఫర్ చేశారు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓట్ల కోసం ఓటర్లను ప్రలోభ పెట్టిన పలువురు అభ్యర్థులు తమకు ఓట్లు వేయని వారి నుంచి తాము ఇచ్చిన తాయిలాలు తిరిగి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవే ఇప్పుడు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొందరు ఎన్నికల ఫలితాలు రాకముందే తాము ఇచ్చిన వస్తువులు, డబ్బులను ఇవ్వాలని ఓటర్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. లేటెస్ట్ గా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోటీ చేసిన ఓ బీజేపీ అభ్యర్థి కూడా తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్ల దగ్గరకు వెళ్లారు. బీజేపీ అభ్యర్థి జాడి రూపభర్త తిరుపతి ఓటర్లతో ఓట్లు వేయించుకొని మరీ తమ డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము డబ్బులు ఇచ్చిన వారి ఇంటికి వెళ్లి తనకు ఓటు వేశారో లేదో ప్రమాణం చేయాలని కోరారు. ఓటు వేయలేదంటే డబ్బులు వాపస్ ఇవ్వాలని పట్టుబట్టారు. అలా వాళ్ళిచ్చిన డబ్బును తిరిగి వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల్లో ఓటర్లను ఏ రకంగా ప్రలోభాలకు గురి చేసినా అది నేరమే. ఇలా ఓట్ల కోసం తాయిలాలు ఇచ్చిన వాళ్ళు బాహటంగానే తిరిగి వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఎన్నికల సమయంలో నిబంధనలు పక్కా అమలు చేస్తున్నామని చెప్పే ఎన్నికల సంఘం ఇలాంటి వాటిపై ఫోకస్ చేసి చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.